కాలం నుంచి తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా గులాబీ బాస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తలలో నాలుకలా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉండడం, అది కూడా మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండడం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ తో కలిసి 2 దశాబ్దాలకు పైనే ప్రయాణించిన ఈటెల రాజేందర్ కు గులాబీ బాస్ కు మధ్య పంచాయతీ ఎందుకు వచ్చింది? అసలు ఆ పంచాయతీ వెనుకున్న కారణం ఏంటి అన్న ప్రశ్నలకు తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరిగే తప్పులను అంతో ఇంతో ఎత్తి చూపే ధైర్యం నా ఒక్కడికే ఉండేదని ఈటెల రాజేందర్ చెప్పారు. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, అప్పట్లో సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డిలకు కూడా తెలుసన్నారు. ఇప్పుడు అయినా వారు గుండెల మీద చేయి వేసుకొని అసలు జరిగిన విషయాలను చెప్పాలన్నారు ఈటెల రాజేందర్. ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పే అలవాటు ఉన్న ఈటెల రాజేందర్ ఈ కారణంగానే తాను మాజీ సీఎం కేసీఆర్ కు దూరమైనట్టు పేర్కొన్నారు. హౌసింగ్ పాలసీ మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీ వేశారని, ఆ కమిటీలో నాతో పాటు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారని చెప్పారు. అయితే మేము స్టడీ చేసి ఇవ్వకముందే ఆనాటి సీఎం కేసీఆర్ హౌసింగ్ పాలసీ గురించి ప్రకటన చేసేశారని గుర్తు చేశారు. ఈ పరిణామంతోనే తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి ఇద్దరు నొచ్చుకున్నారని అసలు విషయాన్ని బయట పెట్టారు ఈటెల రాజేందర్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంత్రులకు ఏ మాత్రం విలువ ఉండేది కాదని, మంత్రుల్ని సంప్రదించేవారు కాదని, కేసీఆర్ అనుకున్నది చేసేవారని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు ఉన్న విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చన్న ఈటెల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీని దేశ ప్రధాని అవుతారన్న సంపూర్ణ విశ్వాసాన్ని ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు. రాబో రోజుల్లో ఈ ఇరువురు పంచాయతీ లెక్కలు బొక్కలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ పరిణామానికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో